శ్రీ గురు చరిత్ర అధ్యాయం 45. శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వత్యైన్మ శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు భక్తి పారవస్యంతో మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు దైన్యం తొలగి మనశ్శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు. నామధారక, ఇంతకుముందు నరహరి శర్మ వల్లనే శ్రీగురుని సేవించి మరి 2 కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను. నందిశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టి వ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకోవటానికి తులజాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరములు ఉపాసించారు. ఫలితం కనిపించకపోయేసరికి అతడు ఒకసారి 3 రోజులు ఉపవాసం చేశారు. 3వ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందలా పరమేశ్వరుని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యింది. ఆ ప్రకారమే అతడు వెళ్ళి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరుని పూజించాడు. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్త్యావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యింది. నందిశర్మ నిద్రలేచి, అయ్యో, నేనింతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తెలిసినది ఇదేనా? దేవి ఈ మాట ముందే చెబితే నేను అక్కడికి వచ్చేవాణ్ణే కాదు. 3 సంవత్సరములు తులజాభవానిని 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్ను ఒక మానవ మాతృని ఆశ్రయించమంటావే? నీ దేవత్వం ఏమైంది? అలా చెప్పటానికి పరాశక్తివైన నీకు సిగ్గువేయడం లేదా? 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా? నీ వల్ల కాదని మొదటే చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు. చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడనైన నేను ఇంకెక్కడికి పోగలను? నేను ఎక్కడకు వెళ్ళను. ఇక్కడే మరి కొంతకాలం పునశ్చరణ చేస్తాను. దేవి, నీవు నా రోగం పోగొట్టకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు. ఆ దేవి అతనికి మరలా మరుసటి రోజే రాత్రే స్వప్న దర్శనమిచ్చి అతన్ని అచ్చటి నుండి లేచిపోమ్మని ఆదేశించింది. దానికి తోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నందిశర్మను అక్కడ నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది. మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో, నందయ్య గారు, ఆ అమ్మవారి సెలవయింది కనుక మీరు తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే మేము ఇక్కడ నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు. వేరు దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారణ చేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. తనకు వ్రత భంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గానుగాపురం చేరుకున్నాడు. అతడు దేవి చెప్పిన యతీశ్వరుడు ఎక్కడ ఉన్నారా అని ఆ నగరవాసులను విచారించాడు. వారు శ్రీగోడి శివరాత్రి నిన్నటి దినమంతా ఉపవాసించి స్నానానికని సంగమానికి వెళ్ళారు. కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండటం చూచి వారు ఆ కుష్ఠరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఒక కుష్ఠరోగి వచ్చారని అచ్చటి వారు మనవి చేశారు. అది వినగానే శ్రీగోడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటికి రమ్మనండి అని చెప్పారు. అది విని నందిశర్మ అడుగడుగుకు సాష్టాంగపడుతూ వారు ఎదుటికి వచ్చాడు. శ్రీ నృసింహ సరస్వతి అతన్ని చూచి, ఏమయ్యా, మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృని దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు. వెంటనే ఆయన సర్వజ్ఞులను తెలుసుకున్న నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు. స్వామి, నేను మూఢుడను. శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపచేయటం వలన నాలోని తమోగుణం అంతరించింది. పాపాత్ముడనైన నేను మీరు మాయాతీతులని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను. నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి.
మీరు భూమిని ఉద్ధరించటానికి దిగి వచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించటానికి మానవ రూపంలో అవతరించారు. మీ పాద సేవ దొరికాక నా అభిష్టం ఎందుకు నెరవేరదు? జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాద స్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాద స్పర్శ వలన పవిత్రుడనవుతాను. నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను స్వామి. నాకు వివాహమైనప్పటి నుండి ఆపాదమస్తకము కుష్ఠరోగం వచ్చింది. అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు. నేను దిక్కులేని వాడని ఆ జగదంబను ఆశ్రయించి పోషించిన నా పాపం నశించలేదు. అప్పుడు ఆ తల్లి చెప్పినట్టు చందలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపడి ఆశతో అచ్చటికి వెళ్ళి కఠోరమైన పునర్చరణ చేశాను. ఆ తల్లి కూడా నన్ను చేతరించుకొని వెళ్ళగొట్టిందే కానీ అనుగ్రహించనే లేదు. నా ముఖం చూచేవారెవ్వరూ లేరు. నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు. చివరి ఆశగా మిమ్మల్ని శరణు పొందటానికి వచ్చాను. దయచేసి నా వ్యాధికి నివారణమున్నదో లేదో వెంటనే తెలపండి. ఈ దుస్థితిలో నేను ఇంకా బ్రతకలేను. నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలని వచ్చాను. మీరే నాకు దిక్కు, ఆ పైన మీ దయ అని దీనాతి దీనంగా నందిశర్మ వేడుకున్నాడు. శ్రీ గురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడనే ప్రియ శిష్యుణ్ణి పిలిచి, నాయనా, నీవితనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అచ్చటి షట్కూల తీర్థంలో స్నానం చేయించు. తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడికి తీసుకునిరా అని ఆదేశించారు. ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేగవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది. తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోతున్నది. తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగలబెట్టించారు. అప్పుడు ఆ తగలబెట్టిన ప్రదేశం అంతా చవుడుబారిపోయింది. అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు. ఒక గడియ క్రిందట దేహమంతటా కుష్ఠరోగమున్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీ గురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అచ్చటి జనమంతా ఆశ్చర్యచకుతులయ్యారు. శ్రీ గురుడు అతన్ని చూచి, ఏమి నందిశర్మ, నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూచుకొని చెప్పు అన్నాడు. అతడు చూచుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టి మిగిలి ఉండటం చూచి బాధపడి, అయ్యో, మీ కృప వలన కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే, నన్ను దయ చూడండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు, నాయనా, నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వల్ల ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలింది. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి, ఆ కాస్త తొలగిపోతుంది అన్నాడు. నందిశర్మ నమస్కరించి, స్వామి, మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది. కానీ నేను చదువుకోలేదు. మందబుద్ధునైన నాకు మిమ్మల్ని స్తుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పుడు ఆయన, నాయనా, ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు. మేము చెప్పిందే చెయ్యాలి అని కొంచెం భస్మం తీసుకొని అతనిని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచొని చేతులు కట్టుకొని స్వామిని భక్తి పారవస్యంతో ఇలా స్తుతించాడు. ఓ పరమేశ్వర, శ్రీగురు, నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము. నీవు సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుజుడవు, ఆత్మస్వరూపివి. నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు. ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలాంటి మానవుడు కూడా దాటనలవి కానీ నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడవై పాప పుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు. వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయిన ఆ పుణ్యం వ్యయం అవ్వగానే క్రిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు.
తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు. అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేత స్వరూపుడై తల్లి గర్భములో పడతాడు. క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించనే లేడు. ఆ గర్భచర నుండి తప్పించుకొని బయటపడ్డాక కూడా తన బాధలు, భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు. కానీ మీ గురించి జ్ఞానమే ఉండదు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యంలో బలం క్షీణించటం వలన వ్యాధులు, సంసారికమైన చింతలు అతన్ని తలమునకలు చేస్తాయి. వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు. నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది. మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపచేయటానికి అవతరించిన విశ్వపాలకులు. అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు. స్వామి, నన్ను సంసార సాగరం నుండి తరింపచేయి అని స్తుతించాడు. అప్పుడు అతడు ఆ పార్వశ్యంలోనే ప్రజల వైపు తిరిగి, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ మానవమాత్రుడు గాడు. వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దావాననం వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి. వీరి పాద స్పర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు. పెన్నిది వలె నేడు మనకి ఈయన లభించారు. అయినా మనం ఈయనను గుర్తించలేకున్నాము. ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కండి. ఈయన మహత్యాన్ని నేనెంతని వర్ణించను. వాక్కుకు మనసుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మోగబోయింది అని ఇక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించి శ్రీగురుడు అతడి వారితో, ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బిరుదునిస్తున్నాము. నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు. ఇంతలో తన పార్వశ్యం నుండి తప్పరెళ్ళి నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు. అంతకుముందు మిగిలిన కొద్దిపాటి కుష్ఠరోగం కూడా మటుమాయమవటం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటి నుండి నందిశర్మ శ్రీగురుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీగురుని సేవించి తరించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 45వ అధ్యాయం సంపూర్ణం.